అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో ప్రభుత్వ పథకాలపై కూటమి నేతలు ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడంతో పాటు పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఫిన్లాండ్ పర్యటన ముగించుకొని వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. మరి కాసేపట్లో జరగబోతున్న ఈ భేటీలో ఫిన్లాండ్ విద్యా విధానం, అక్కడ బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుల అనుభవాలపై సీఎం చర్చించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా హెచ్పీ రోడ్లో సాయిబాబా ఆలయానికి చేరుకుని ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అనంతరం కొత్తపేట పెద్దపల్లి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఇటీవలే మృతి చెందిన అన్సర్ భాష కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు నారా భువనేశ్వరి. ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దహేగాం మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఐనాం గ్రామం సమీపంలో లో లెవెల్ వంతెనలపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కొమరంభీం జిల్లాలో ఏడులపాడు వద్ద రోడ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నీటి ప్రవాహంలో ఎడ్లు, పశువులు, కాపరులు ప్రమాదకరంగా వాగును దాటుతున్నారు. రెబ్బెనతో పాటు పలు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కోతుల గుంపు బీభత్సాన్ని సృష్టించింది. మండల కేంద్రంలో పీఎన్బీ బ్యాంకు సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రి 11 నెలల చిన్నారిపై కోతులు దాడి చేశాయి. దీంతో వాహనం అదుపు తప్పి 2 గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో నెల్లెపల్ల వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దేవలంపేటకు చెందిన కొంతమంది గ్రామస్తులు తిరువన్నామల్లె ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి స్వల్పమైన గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా మోట్ల మల్లికార్జునపురంలో ప్రైవేట్ స్కూల్ బస్సు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పెను ప్రమాదం తప్పింది. విష్ణాలయం సెంటర్లో ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు పరిగెత్తిన విద్యార్థులు కింద పడిపోతే వారిని లేపేందుకు వెళ్లిన బొక్క రమణ ఇనుప విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కి గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని రక్షించడంతో ప్రమాదం తప్పింది. హన్మకొండ జిల్లా భీంపల్లి గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందారు. పొలం పనులు ముగించుకుని తిరిగి వస్తున్న అంకార్ కుమార్ ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పొలంలోనికి పడిపోయాడు. ఈ ఘటనలో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.